ஒரு வண்டியை ஓட்டினா பெட்ரோல் సంఘము నడవాలంటే சபையை நடத்த வேண்டும் என்றால் నీ డబ్బు ₹1 కూడా అవసరం లేదు. உங்க காசு அவசியம் இல்லை. నీ డబ్బు అవసరం లేదు. உங்க காசு அவசியம் இல்லை. దేవుని దగ్గర తీసుకోండి. ஆண்டவருக்கு கொட்டு விடுங்க. మీదొద్దు. உங்களுக்கு வேண்டாம். మీదెంతో తెలుసా? 90. உங்களுக்கு எவ்வளவு தெரியுமா? దేవుని ఎంతో తెలుసా? ఆండవర్ ఎவ்வளவு? 10. ఆయన పద ఆయన కొట్టండి. ஆண்டவர் స్తోత్రం చెప్పండి. స్తోత్రం சொல்லுங்க. ఆయన పద ఆయనకి ఇయ్యరు. அவங்களுடைய பங்கு அவருக்கு கொடுக்க மாட்டீங்க. మరుబడి కాదు 10. అబ్బా ఇంత కూటం పెద్దగా జరిగింది. ఇది మొత్తం 15,000 అయింది. ఇక్కడ భోజనాలు 50,000 అయినాయి. అన్ని ఎన్ని అయిపోయినాయి. అయ్యా నాకు కానుక 10 పడతలేదు. సరిగ్గా పట్టింది. ఎట్లా అండి? స్తోత్రం హల్లెలూయా. మాస్టర్ చెప్పారు, ఆయన వచ్చాడు, క్షేమంగా ఉంటావంట, మంచి రోజులు వస్తాయి అంట. రావు ఒక తీర్మానం, ఒక డెసిషన్. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. తమ్ముడు పాల్స్ దైవజనుడు ఒక మాట చెప్పాడు ఇందాక. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం వాళ్ళ స్టోరీ మారబోతుందని చెప్పాడు. ఆయన విశ్వాసంతో 4 సార్లు ప్రవచించాడు. ఈ మేలు కలగాలంటే, ఈ స్టోరీ మారాలంటే ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. పుట్టినరోజుకి బర్త్డేకి 10 రూపాయలు. మ్యారేజ్ డే కళ్యాణ నాలుగు 10 రూపాయలు. బండి కొన్నప్పుడు బండి వాంగిన 10%. బిల్డింగ్ కొన్నప్పుడు బిల్డింగ్ వాంగిన 10 భాగం. నువ్వు పోయినప్పుడు నీకు పోయిన ఎవడి யாரு கொடுக்க மாட்டாங்க. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి. ஒரு நல்ல டெசிஷன் எடுத்துக்கணும். தீர்மானம் எடுத்துக்கணும். నేను చెప్తాను, నా சொல்றேன். దైవజనుడు దశమ భాగం ఇస్తాడు. ఆండవ దశమ భాగతే అన్న. నేను దశమ భాగం ఇస్తాను. నాను దశమ భాగం. ఇక్కడున్న దైవజనుడు దశమ భాగం ఇస్తాడు. ఇక్కడ இருக்கிற ఆండవ ఊழிయకారం దశమ. ప్రభు పరిచారికులు ఆండవ ఊழிయకారం వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీర్వాద నిమిత్తం మా కనుసన్నల్లో కొంతమంది ఉన్నారు. అది దేవునికి వెళ్ళాలి. అది ఆండవరికి పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ అన్న, పాస్టర్ గారు వచ్చే నెలలో కొయ్యర కోసం మంచి చీర ఎట్లా వస్తాయమ్మా? ఎప్పుడు ఇవ్వనమ్మా? నువ్వేమన్నా ఇచ్చావా? ఇచ్చావా? దేవునికి స్తోత్రం. మందిరంలో క్షేమాన్ని చూడాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవునిది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ నీకు బాగోకపోతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, లేదా హైదరాబాద్ లో ప్రార్థన చేస్తున్నారు? మీకు బాగోకపోతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, వేరే చర్చి పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. జ్వరం வந்துவிட்டா யார் ஜெபிக்கிறாங்க? ఒకవేళ ఆయన కొంచెం మర్చిపోయాడు అనుకో, அவர் மறந்து விட்டாருன்னா పాస్టర్ గారు నా కోసం ప్రార్థనే చేయి. పాస్టర్ ఎనకాల జెబమే చేయి. నేను పోను, నా పోగను, నేను రాను, వరమంట రాబాకు. హల్లెలూయా. హల్లెలూయా. రాబాకు. ఏమని వచ్చే ఉపయోగం ఏముంది? ఏమన్నా ఉపయోగం ఏముందా? ఏదైనా ప్రయోజనం అయితే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట గట్టిగా చెప్పేది మీరు బాధపడతారు. ஒரு வார்த்தை நான் சொல்றேன். సంఘం బాగుండాలంటే సభై நல்லா இருக்கணும். మనందరి చేతులు కలవాలి. நம்ம எல்லாம் கரங்களை. హల్లెలూయా. 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 దేవుడు అట్లాగా సంఘ బిడ్డలు సమకూర్చడం వల్ల, సహకరించడం వల్ల 9 సంఘాలు కట్టగలిగారు. செய்த காரியங்கள் 9 సంఘాలు కట్టగలిగారు. సంఘంలో ఉన్న వాళ్ళు గుంపులు విప్పినప్పుడు, సభలో இருக்கிறவங்க ஒன்று கூடினால், ఇక్కడ ఇరుకు కూర్చున్నారా? ఇరుకమా ఉட்கார்ந்து கொண்டிருக்கீங்களே, తప్పు.